వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అందులో ఓపెన్ క్లాస్ OC5 2.7 lakhs గాను 2.8 lakhs వచ్చి 106% ఉంది. శాండ్ సప్లై ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లై మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మెరుగుపడుతున్నారు. ఇంకా GDK 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగ్గిన మాట విషయం దాని కారణం ఏంటంటే దాని 20% ఉంది. కాకపోతే GDK 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవడం ఏంటంటే, ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ మైనర్లు అనేది 3వ కంటిన్యూస్ మైనర్ కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు ఒక నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ మైనర్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో CFO అంటాం. అది 1.5 మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి. ఇది మన ఉత్పత్తి పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లే ఎంశాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు. OC5 విషయానికి వస్తే పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. సింగరేణి ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలేజ్, మరియు డైరెక్టర్ గారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్జీవన్ ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు, వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే GDK 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు
జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92% ఉన్నారు. ఇది గత సంవత్సరము 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడీకే వన్ ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే జీడీకే టూ ఇంక్లైన్ 20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. జీడీకే 11 ఇంక్లైన్ 70,000 గాను 41,000 సాధించింది చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా జీడీకే 11 ఇంక్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి. అందువల్లనే తగ్గింది. జీడీకే 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. ఒక కొద్ది నెలల్లోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా జీడీకే 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధి లంబాడి హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బంజారాల జనాభా ప్రతిపాదికన నిధులు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాష్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో 29వ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కైలాష్ నాయక్ మాట్లాడారు. ఒక్క నిమిషం ముందుకు రా అన్న, కొద్ది అంబేద్కర్ ఆశయాలను ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మాకెంతో గర్వించదగ్గ రోజు. ఈరోజు బంజారాలు ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఖచ్చితంగా మా ప్రజల కోసం పోరాటాలు చేస్తాం, రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి నిరంతరం పనిచేస్తామని చెబుతున్నాం. ఏ రోజైతే మేము లంబాడి హక్కులకు పోరాట సమితి సంఘాన్ని ఆవిర్భవించినామో ఈరోజు జూలై 1 7వ నెల 1997 సంవత్సరానికి దాదాపుగా 29 సంవత్సరాలు అవుతుంది. మేము కర్నూలు నగరంలో చేసుకుంటున్నాం. ఈ పండుగ ప్రజలలోకి పోవాలా, ప్రతి తాండాలో ఈ కార్యక్రమాన్ని జెండావిష్కరణ చేస్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఇంకో నినాదంతో ముందుకు పోతుంది. భారతదేశం మొత్తం కూడా 15 కోట్ల జనాభా భారత్లో చేస్తేనే వెంటనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు, తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో ఏతు షెడ్యూల్ చేర్చాలనే ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా
అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ చేర్చడానికి ఎంఆర్పిఎస్ తరఫున కూడా మేము ఖచ్చితంగా వారికి అండదండలుగా నిలుస్తాం. మరి 8th షెడ్యూల్లో మరి లంగారబేరి సంబంధించినటువంటి భాషను ఖచ్చితంగా పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి 8th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి, మరి అంతేకాకుండా 500 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని పంచాయతీలుగా చేర్చాలని చెప్పేసి ప్రధాన వారికి విద్య ఉద్యోగ సంక్షేమ ఫలాల్ని మరి రోడ్లు మౌలిక సదుపాయాలు గ్రామాలకు వెళ్ళే విధంగా తాండాలకు వెళ్ళే విధంగా మరి ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లను కేటాయించి వారికి విద్య వైద్యం కూడా అందించాలని చెప్పేసి ఇప్పుడు కూడా డోలీల్లో పట్టుకొని మరి దారి లేని ప్రయాణాలు మరి ఏర్లు దాటుకుంటూ వస్తున్నటువంటి చరిత్రలు పేపర్లో కూడా చూస్తున్నాం. అలాంటివి రూపుమాపాలని చెప్పేసి కూడా చరిత్ర తిరిగి రాయాలని చెప్పేసి కూడా మరి బెల్లయ్య నాయక్ గారిని మరి కైలాస్ నాయక్ గారిని కోరుకుంటూ మరి మన లంబాడీలకు ఎప్పుడు వెళ్ళ వెంట ఉండి వారు ఇచ్చేటువంటి పిలుపులను మేము కూడా మరి పాలు పంచుకొని మరి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించి సూర్యాపేటలో కాంప్లెక్స్ విశాల సహిత అకాడమీ విజిఆర్ నారగోని 69 సంవత్సరాలు జన్మదినం సందర్భంగా బహుజన ఉద్యమ మార్గదర్శి బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బిఎస్ రాములు తెలియజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ త్వరలోనే బీసీ రాజాధికారం రావాలని నారగోని గవర్నమెంట్ ఉద్యోగిని కూడా డిజైన్ చేసి ఉద్యమం కోసం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం అనేక సంవత్సరాలు పోరాడుతున్న నాయకుడు, అలాగే అలా సతీమణి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్టీసీ జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి, మాస్టర్ సుదర్శన్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మరొకసారి తెలియజేస్తూ ఇంతకుముందు దాదాపు ఉదయం 10 గంటల ప్రసంగించినటువంటి మేధావులందరికీ మనస్ఫూర్తిగా మరి అందరికీ శుభాభినందనలు, స్వాగతం తెలియజేస్తూ మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దయచేసి ఇక్కడి కార్యక్రమంలో భాగంగా అయిపోయిందా దయచేసి వచ్చినటువంటి దాదాపు ఆకలిస్తున్నారు అనుకుంటున్న అందరికీ నూతన కార్యక్రమం అద్భుతంగా ఏర్పాటు చేసిన సార్ వాళ్ళు నారగోని గారి ఆశయాలను ఏకైక నినాదం మంచిగా వస్తుంది మేడం 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 సైడ్ క్రితం మాట్లాడిన పదాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే వంట పట్టినట్టే ఈ జనంలో ఎక్కడ పోయినా పూలే విగ్రహాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ పోయినా కాంశీరామ్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా సాహు మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినా మా వాటా ఎంత, మా వాళ్ళు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారని అడుగు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, కమ్యూనిస్ట్ ఉద్యమాలు అయిపోయాయి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అయిపోయింది, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇప్పుడు బహుజనుల యొక్క ఏజెండానే బహుజనులకు రాజ్యాధికారము అనే ఏజెండానే మిగిలింది. దాన్ని పూర్తి చేయడం కోసమే ఇప్పుడు అందరం కూడా కంకణం కట్టుకుంటున్నాం. రాబోయే కాలంలో జరగబోయేది అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారం ఉందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం.
ఇప్పుడు మార్పు దగ్గరగా వచ్చింది. బీసీలలో ఒక చర్చ జరుగుతుంది, బహుజనులలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ముస్లిం సమాజం కూడా వెనుకబడి ఉంది. కాబట్టి ముస్లిం సమాజము, బీసీ సమాజము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఒక బహుజన శక్తిగా ఎదగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన అభిమానులకు, పెద్దలకు, ప్రముఖులకు మరి పేరున మహిళ తీసుకొచ్చేందుకు ప్రచారం చేస్తున్నారు. ఈ కాంశీరామ్ అనే వ్యక్తి ఎవరు అని చాలా విచిత్రంగా మాట్లాడారు. మీరు చేస్తే ఏమొస్తుంది, మీకు అసలు ఇంట్లో ఏం ప్రతిఫలం రాకపోయినా మీరు ఎందుకు తిరుగుతున్నారు అని చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వచ్చేవి. ఈరోజు విశాల సాహితీ అకాడమీ బిఎస్ రాములు గారు చైర్మన్, అదేవిధంగా సమతా ఫౌండేషన్ సుదర్శన్ గారు అధ్యక్షులు, అదేవిధంగా వంగరి చంద్రయ్య గారు మరి బిఎస్ఎస్ఎఫ్ ఫ్రంట్ చైర్మన్, అదేవిధంగా మరి కొల్లూరు శంకర్ దళిత కళా మండలి అనుగుణంగా ఈ దేశంలో మార్పు జరగాలి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పు జరగాలి. పాలకులు బహుజనులు మరి కుల వృత్తులు చేసే వాళ్ళే కాదు, పాలకులుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయం కోసమే మేమంతా కూడా మా శక్తిని, సమయాన్ని అంతా కూడా ధారపోసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఈ రోజు ఇచ్చినటువంటి మరి జూలై 1 డాక్టర్స్ డే, సిఏ డే, పోస్టల్ డే సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను, ఏసీలను, పోస్టల్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించేందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. లయన్స్ వలస నిలయ మాట్లాడుతూ వైద్యులు మరింత సేవలందించి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వన్నెతేవాలని తెలిపారు. డాక్టర్స్ డే, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళు, సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వాళ్ళు మమ్మల్ని మా సేవలు గుర్తించి మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్యంగా నేషనల్ డాక్టర్స్ డే మనమందరం ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ బీసీ రాయ్ వారి జన్మదినం మరియు మరణదినం కూడా. ఆయన గొప్ప ఫిజిషియన్గా, గొప్ప డాక్టర్గా, పొలిటీషియన్గా ఎన్నో సేవలు అందించి మాకు కూడా ఒక మార్గదర్శకంగా, రోల్ మోడల్గా ఉన్నది ఇంకో ఒకసారి చూడండి. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా సభ్యులందరికీ, అలాగే ఇండియన్ పబ్లిక్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్కి మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా మాకు ఇక్కడ వారి యొక్క ఆనందాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మా పైన చూపించినందుకు చాలా వెరీ థ్యాంక్ఫుల్. అలాగే మా యొక్క ఈ సిఏ డే అని గుర్తించి వాళ్ళు మమ్మల్ని పిలిచినందుకు వెరీ థ్యాంక్ఫుల్. మేము ఇలాగే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అలాగే మేము సర్వీస్ చేస్తూ ఈరోజు జూలై 1 మా యొక్క లయనిస్టిక్ ఇయర్లో డాక్టర్స్ ఆనరింగ్ డే మా యొక్క కార్యక్రమంతో ఈ విజన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 30th తోటి ఎండ్ అవుతుంది. అయితే ఏదైతే జూలై 1న బీసీ రాయ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు బీసీ రాయ్ గారు చేసినటువంటి సేవలను గుర్తించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి తను ఎంతో సేవలు చేసి డాక్టర్ వృత్తిలో కూడా ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి వ్యక్తి మన బీసీ రాయ్ గారు. వారి జన్మదినాన్ని మన గవర్నమెంట్ వారు నేషనల్ డాక్టర్స్ డే ప్రకటించినందుకు వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే
గవర్నమెంట్ వృత్తిలో ఉండి డాక్టర్లుగా వైద్యో నారాయణో హరి అన్న సామెతకు దానికి రూపకర్తలుగా రేపు జనన మరణములు అనేటివి డాక్టర్ల దగ్గరనే ఉన్నవి. వారు ఎన్నో సేవలు చేసి బీద ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఎన్నో సేవలు అందించి ఈ యొక్క డాక్టర్ వృత్తికి అత్యంత ప్రధానమైనటువంటి వృత్తి. మనకి ఏదైనా అవస్థ కానీ ఏదైనా జబ్బులు కానీ వచ్చినట్టుంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి మొదటి ప్రథమ చికిత్సగా డాక్టర్ల దగ్గరికి సంప్రదించడం జరుగుతుంది. ఆ యొక్క వృత్తిని ఎంతో శ్రద్ధాశక్తులతోటి చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించినటువంటి ఈ గవర్నమెంట్ డాక్టర్లందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం, మా యొక్క లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ తరఫున సన్మానం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇక ముందు రాబోయే కాలంలో కూడా మా దగ్గర ఇప్పుడు సుల్తానాబాద్లో 9 మంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్లు వీరి సేవలు కూడా మా సుల్తానాబాద్ మండలము దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా ఉత్తమ స్థాయిలో సేవలు చేసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. డాక్టర్ డే సందర్భంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా మీరు వైద్య సేవలు అందించినందుకు గాను మిమ్మల్ని గుర్తించి మేము మా లయన్స్ క్లబ్ సుల్తాన్ తరఫు నుంచి మిమ్మల్ని సన్మానించడం జరిగింది. మీరు కూడా మాకు ఎలవేళ సేవలు అందించడం కోరుకుంటున్నాను. ఫస్ట్ చార్టర్డ్ అకౌంట్ సందర్భంగా ఇలా చార్టర్డ్ అకౌంట్లకు సన్మానించడం జరిగింది. వారు ముందు కూడా అందరికీ ప్రజలకు కూడా మంచి అకౌంటెంట్ తరపు నుంచి కానీ నా తరపు నుంచి కూడా కానీ ప్రజలకు సహకారం అందించాలని కోరుకుంటూ వాళ్ళు సన్మానం చేయడం జరిగింది మా లయన్స్ క్లబ్ సుల్తాన్ తరపు నుండి. సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు భవనంలో గౌరవనీయులు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప అధ్యక్షతన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు పాల్గొన్నారు. రాజప్ప గారికి, అలాగే మన గురు సమానాయుడు రాజరాజు గారికి, మరి మన యువనాయకులు రంగనాథ్ గారికి, అలాగే వేదిక పెద్దలకు, అలాగే చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినందుకు మరి తొలి వరకు అనే కార్యక్రమాన్ని మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా అంటే మనం ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి మనం ఏదైతే చేస్తామో అది 80% ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి మనది చేత ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదు అని నిరూపించుకున్నది ఈ ప్రత్యక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద బురద చల్లడానికి ఈ ప్రభుత్వం వచ్చింది ఏమి చేయలేదు అని చెప్పారని విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరి మన నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరి కార్యకర్తల పన్ను అయితే రాష్ట్ర ప్రజల పన్ను మరి ఈయన ఈ తొలి కార్యక్రమం పెట్టడానికి కూడా అందరూ కూడా మనం పెట్టిన ఏ కార్యక్రమాలు అయితే చేశామో సంక్షేమ పథకాలు చేశామో అవి ప్రజలకు చెప్పడంతో పాటు మరి గత 5 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వ్యక్తులు ఎంతగా నలిగిపోయారో అన్నది మనందరికీ తెలిసిందే. వాళ్ళ యొక్క సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకున్నామంటే ఇంట్లో బయటకు రాకుండా అనగలుగుతున్నటువంటి రోజులే అవన్నీ మనందరికీ తెలుసు. ఇప్పుడు మన తొలి కార్యక్రమం వెళ్తున్నప్పుడు మనం చేసిన అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క సమస్యలు మనం తెలుసుకుని వాళ్ళకి న్యాయం మనం చేయగలుగుతామనే ఉద్దేశంతోనే మరి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఆయన పెట్టిన పరోక్షంగా ఆయన చెప్పినటువంటి ఈ ఆలోచనని ఈ విధానాన్ని కూడా మనం ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి మన అభివృద్ధిని వాళ్ళకి మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ అలాగే వాళ్ళకున్న బాధల్ని వాళ్ళకున్న కష్టాలను కూడా మనం తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి కూడా మనకి ఎంతో దోహదపడుతుందని ఆలోచిస్తూ మరి ఇప్పటికే 80% మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. ఆ మిగిలిన 20% కూడా ఇంకొక 2 రోజుల్లో అంటే ఆగస్టు నెరవేర్చడం జరుగుతుంది. తర్వాత ప్రతిసారి ఫస్ట్ రాబోయేది మనకి సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకి మొత్తం అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఆ సంస్థాగత ఎన్నికల్లో కూడా మరి ఏదైతే ఈ ఎలక్షన్ ఎక్కి మరి 121 సీట్లు మనకి గెలుచుకునే రాష్ట్రాన్ని మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టుకున్నాం. అలాగే అధికారాన్ని చేపట్టి ప్రజలకు శుభ్ర పరిపాలన అందిస్తున్నాం. అలాగే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం ఏదైతే ఉన్నది ఇంకా ఒక సైకిల్ పోయాడు కానీ ఇంకా పిల్ల సైకిల్ ఉన్నాయి. ఆ పిల్ల సైకిల్ లోకల్ బాడీలో ఉన్నాయి. వాటిని కూడా
పట్టణాలను కూడా అభివృద్ధి పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. జూలై 4వ తేదీన గ్రామస్థాయి నేతలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమితులైన టీపీసీసీ అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిల్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మొత్కూరి ధర్మారావుతో కలిసి ఎమ్మెల్యే నాయని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4వ తారీఖు రోజు ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు హైదరాబాద్కు రావడం జరుగుతుంది. అందులో ఆ యొక్క కార్యక్రమం గురించి ఇన్ఛార్జెస్గా వేసి నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి మొబిలైజేషన్ కానీ డెకరేషన్ కానీ ఆర్గనైజేషన్ సిస్టాన్ని ఏ విధంగా చేయడానికి జిల్లా ప్రజలకు అందరికీ షార్ట్ టైం తక్కువ ఉన్నది కాబట్టి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, అందరినీ 4వ తారీఖు రోజు హైదరాబాద్లో ఈ సమావేశానికి రమ్మనటానికి వారు మీ ద్వారా చెప్పడానికి ఇక్కడికి రావటం జరిగింది. మొదటిసారి జిల్లాకు రావటం వారికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.